హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి దుర్గా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా శుక్రవారమే మిషన్ అయితే తీసుకొచ్చామన్నమాట ఇంటికి. ఇంకా ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే శనివారం కదా, ఎందుకులే అనిపించింది ఓపెన్ చేయడము. ఇంకా అమ్మని అడిగి కనుక్కున్నాం అనమాట, ఏ రోజైతే బాగుంటుందో కొంచెం తెలుసుకో, ఆ రోజైతే ఓపెన్ చేద్దామని చెప్పి. ఇంకా అమ్మ అయితే బుధవారం మంచిగానే ఉంది అంటే, అంతకుముందు సోమవారం కూడా మంచిగానే ఉంది, ఆ రోజు ఓపెన్ చేసుకోవాల్సింది. కానీ నేనేమో కుదరలేదు ఆ రోజు. ఇంకా అందుకని చెప్పి ఇంకా మంగళవారం కూడా ఎందుకులే అనిపించింది. ఇంకా అమ్మని అడిగితే బుధవారం ఉదయం 4 కానివ్వండి, అంటే తెల్లజామున 4 దగ్గర నుండి అయితే బాగుందని చెప్పింది అనమాట. ఇంకా ఆ రోజు అంతా మంచిదే, ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు అంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఉదయాన్నే లేచి ఇంట్లో పని అయితే చేసేసుకున్నాను మొత్తం అంతా. అంటే అరవింద్కి స్నానం చేయించేసి ఇంట్లో టిఫిన్, అలానే అన్నము, మళ్ళీ మధ్యాహ్నానికి కర్రీ కూడా వండేసాను. ఇంట్లో పని మొత్తం అయిపోయాక అయితే ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి ఇంకా ఫస్ట్ అయితే గడపలో అయితే పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఎండ కూడా 9 అలా అయిపోతుందిలేండి, 9, 9:30. ఇంకా 10 పూజ చేసుకుందాం అని చెప్పి ఇంకా త్వరగా చేసుకుంటున్నాను. కానీ ఆ రోజు ఎండ కూడా చాలా అంటే చాలా విపరీతంగా ఉంది 9:30కి. అలానే అంటే బయట ఏమీ లేకపోవడం వల్ల ముగ్గు వేస్తూ ఉన్నానా, కాళ్ళకేమో వేడి తగులుతూనే ఉంది. అంటే అరుగంతా కాలిపోతుందనమాట. ఇంకా మరీ అంత ఆలోచించే అంత టైం కూడా లేదు, ఎలా వేద్దామని చెప్పి ఏదో చిన్నగా సింపుల్గా అయితే వేసేసాను త్వరగా. ఎందుకంటే నేను బయట ఉంటే అరవింద్ కూడా వచ్చి బయట నుంచుంటున్నాడు, వాడి కాళ్ళు కూడా కాలుతాయి అని చెప్పి ఇంకెందుకులే అని చెప్పి త్వరగా ఏదో ఒకటి వచ్చిందల్లా, అంటే ఆ టైంకి మైండ్కి ఏదో వస్తే అది వేసేసాను అనమాట. నాకు ముగ్గులు వచ్చు కానీ అంతగా గుర్తుండవు, మర్చిపోతూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి వేసిందే వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఈరోజు ఎలాగో కొత్త మిషన్ ఓపెన్ చేస్తున్నాం కదా అని చెప్పి చీర అయితే కట్టుకున్నాను. అంటే తక్కువ, నేను ఎక్కువ కట్టుకోను, ఎప్పుడైనా ఎవరైనా ఫంక్షన్లకు పిలిస్తే తప్ప ఇంక ఇంట్లో ఉంటే అంతగా కట్టుకోను అనమాట. ఎప్పుడో ఒకసారి, అంటే నాకు కూడా శారీస్ అంతగా కట్టుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి అంటే కట్టుకుంటా, కానీ రోజు కట్టుకోలేదంటే వారంలో 2-3 సార్లు కట్టుకోవాలంటే అంతగా నచ్చదు. అంటే పనులు కూడా నాకు శారీతో ఎలా చేసుకోవాలి రాదు, అంటే బట్టలు ఉతకడం కానీ, అంట్లు కడగడం కానీ. ఇంకెందుకంటే కొంచెం మంచిగా ఉన్న శారీస్ కూడా పని చేసేటప్పుడు మట్టి కానీ ఏదో ఒకటి అంటుకున్నది అనుకోండి, పాడైపోతాయి. అసలుకే డ్రెస్లే అంతంత మాత్రం ఉంటాయి, ఎంత జాగ్రత్తగా పని చేసిన కొత్త డ్రెస్సులతోటి. ఇంకా శారీస్తో చేస్తే ఇంకా అంతే అని చెప్పి నేను అంతగా కట్టుకోను. ఎప్పుడైనా పూజ చేసినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్కి ఎవరైనా పిలిస్తే అప్పుడు తప్ప, అంతే. ఇంకా ప్రసాదంగా అయితే పరమాన్నం చేద్దాం అనుకున్నాను. ఇంకా చేస్తా కానీ నాకు అంత మంచిగా రాదు. ఫస్ట్లో అయితే అసలు పరమాన్నం ఎలా చేసేవాళ్ళో కూడా అర్థం అయ్యేది కాదు. ఎన్ని వాటర్ పోసుకోవాలి, ఎన్ని పాలు పోసుకోవాలి. అంటే ఒకసారి అలానే వరలక్ష్మి వ్రతం ఏమో వచ్చింది ఫస్ట్ టైం, అప్పుడు నాకు అసలు పూజలు ఎలా చేయాలో కూడా తెలీదు. మామూలుగా దీపారాధన అంటే చేసుకుంటాం కానీ వరలక్ష్మి వ్రతానికి ఎలా చేసుకుంటారో తెలీదు. అలానే వరలక్ష్మి వ్రతానికి నైవేద్యాలు కూడా ఏం చేస్తారో నాకు అస్సలకి తెలీదు. అప్పుడు మొదటిసారి మాత్రం ఓన్లీ పరమాన్నం ఒక్కటే వండి ఇంకా దేవుడికి పెట్టుకున్నాను అంతే. ఇంకా అమ్మ రూపు కొనిపిస్తే ఆ రూపును కొత్త బట్టలు అంటే చీర, జాకెట్ అవన్నీ మూలు పెట్టుకున్నాను అంతే. నాకు అస్సలు ఫస్ట్లో అలా తెలియదు అనమాట. తర్వాత కొంచెంగా ఇప్పుడు అందరూ యూట్యూబ్లో పెడతారు కదండి, అలా చూడడం వల్ల ఓహో వరలక్ష్మి వ్రతం అనేది ఇలా చేసుకుంటారా అని తెలిసింది. ఇంకా పరమాన్నం అయితే వండిన ప్రతిసారి ఒక్కొక్కలా వచ్చింది టేస్ట్, అదేంటో నాకు అర్థం కాదు. ఇదివరకు అయితే కొంచెం బియ్యం ఉడకకుండానే ఉండేది, అసలు అర్థమయ్యేది కాదు. ఇంకా చేస్తూ ఉండగా నాకు కొంచెం వచ్చేసింది అనమాట. మరీ అంత పర్ఫెక్ట్గా చేస్తానని చెప్పను కానీ నాకు వచ్చినంతలో నేనైతే బాగానే చేస్తాను. ఇంక ఇంట్లో అయితే దీపారాధన చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారండి, పూజ చేసుకుంటే ఇల్లు ఒకలా ఉంటుంది, ఒకవేళ పూజ చేసుకోకపోతే ఇల్లు ఒకలా ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు వేసుకున్నప్పుడు కూడా ఒకలా ఉంటుంది, వేసుకోకపోతే ఏదోలా ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది అనమాట ఆలోచించినప్పుడల్లా. ఇంట్లో పూజ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, ఆ రోజంతా కొంచెం సంతోషంగా ఉన్నట్టుగా అనిపించిద్ది. కానీ పూజ చేయని రోజు మాత్రం వేరేలా ఉండిద్ది, ఏంటో చిరాగ్గా విసుగ్గా అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకేంటో. అందుకని వారంలో ఒక్కసారైనా కనీసం కుదిరినంత వరకు పూజ అనేది చేసుకుంటాను. నేను పూజ చేసుకున్నాను అంటే ఎలా పడితే అలా చేయను అనమాట. చేస్తే మాత్రం మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని స్టవ్ మంచిగా క్లీన్ చేసుకున్నాకే చేస్తాను. అంటే అందరూ అలానే అనుకొని చేసేది, నాకు అదేంటో కానీ ఇల్లు మాత్రం తడిగుడ్డ అంటే మాప్ పెట్టందే మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకుందే పూజ చేసుకోబుద్ధి కాదు, అస్సలకి చేసుకోబుద్ధి కాదు. అవి రెండు మళ్ళీ మంచిగా అయితే ఇల్లు శుభ్రంగా ఉంటేనే పూజ అనేది చేస్తాను, లేదంటే అస్సలకి చేయను. ఇంట్లో కూడా దేవుడికి దీపారాధన చేసుకున్నాక తర్వాత అయితే ఇంకా
మిషన్ తెచ్చిన వెంటనే బయట పెట్టామన్నమాట. 4 డేస్ నుండి అంటే 2 డేస్ నుండి ఏమో అలా బయటే ఉంటుంది. అంటే 4 డేస్ అవుతుందిలేండి మేము తెచ్చి మిషన్ కూడా. ఇంక అప్పటి నుండి ఓపెన్ చేయలేదు. అక్కడ ఒకసారి వాళ్ళు కుట్టి కొంచెం చూపిస్తారు. అంటే మరీ ఎక్కువ ఏం చూపియరు. ఒక 2 లైన్లు ఏమో కుట్టి చూపిస్తారు. కుట్టు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. ఇంకా అక్కడే ఒకసారి చూసుకున్నాక ఇంక మళ్ళీ ఇంటికి వచ్చాకైతే అసలుకి కుట్టలేదన్నమాట. ఇంకా పక్కనే పెట్టేసాము. పక్కన పెట్టిన ఒక చున్నీ ఉంటే నాది వాడింది. ఆ చున్నీ కప్పాను. అయినా సరే కొంచెం దుమ్ము దుమ్ముగా అనిపించింది టేబుల్ మీద. అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా శుభ్రం చేసుకుని అంటే క్లాత్ తుడిచేసి ఇంకా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా కొంచెం నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో అయితే కొంచెంగా అయితే పూజ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు తెచ్చామంటే ఇంటికి దానికి మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమ రాసి బొట్లు అయితే పెడతాం కదండి. అలానే నేను కూడా పెట్టాను అనమాట. మిషన్ అయితే ఇటువైపు తిరుగుంది. మీకు చూపిద్దామని చెప్పి అయితే ఇటువైపు తిప్పాను. ఇంకా సర్లే ఇటువైపు తిప్పేసాను అనమాట. ఇంకా ఫస్ట్ డే కాబట్టి మిషన్ తీసుకొచ్చిన తర్వాత ఏదైనా కొత్తదే కుడితే మంచిది కదా అనిపించింది. అందుకని చెప్పి ఇంకా ఇంట్లో ఎలాగో కొత్తది జాకెట్ ముక్క అయితే ఉందన్నమాట. అయితే అది అమ్మ ఇచ్చింది నాకు. ఈసారి వచ్చినప్పుడు కుట్టి తీసుకొని రా అంటే దేవుడి మూల కట్టెలా కుట్టి తీసుకొని రమ్మని చెప్పింది. ఇంకా సరే అదొక్కటే ఉందన్నమాట. అంటే నేను ఉన్న బ్లౌజులన్నీ మా అమ్మకి కుట్టేశాను అంతకుముందే. ఇచ్చింది కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే అవన్నీ కుట్టేశాను. ఇంక ఇది ఒక్కటే కటన్గా అని చెప్పిందని చెప్పి ఉంచాను. ఇంకా ఇదే ఉందిగా ఇదే కొత్తది కదా అని చెప్పి కొత్తదే కుడదాము. కొత్త మిషన్ మీద పాతది కుట్టడం ఎందుకులే అనిపించింది. అందరూ కూడా కొత్తదే కుడతారు ఎందుకంటే కొత్త మిషన్ తెచ్చినప్పుడు. అందుకని ఇంకా కొత్తదాన్నే కుడుతున్నాను అనమాట. ఎక్కువ అయితే క్లాత్ లేదనమాట. 80 పాయింట్లు ఏమో ఉంది. దాంతో అక్కడక్కడ చిన్నగానే పెట్టాను ఫ్రిల్స్ కూడా. బాగా ఎక్కువ హెవీగా పెట్టడానికైతే క్లాత్ సరిపోదని చెప్పి ఏదో పెట్టినట్టుగా అయితే చిన్నగానే పెట్టాను. అంటే నేను తీసుకున్న మిషన్ వచ్చేసి నార్మల్గా ఇంట్లో కుట్టుకోవడానికేలేండి. బయట అంటే బయట కుట్టుకోవచ్చు అని ఇస్తే, లేదంటే లేదు. ఇంకా పెద్ద మిషన్లు ఉంటాయి. ఇంకా 10,000 15,000 20,000 పెట్టి అలా కూడా కొనుక్కోవచ్చు. కానీ నేను మాత్రం కొనుక్కున్నది అయితే మిషన్ వచ్చేసి 7,500 అయితే పడింది అనమాట. ఇంకా సత్తెనపల్లిని మా ఇంటికి తీసుకురావడానికి ఛార్జెస్ అయితే ఒక 350 రూపాయలు అయితే అయ్యింది. మొత్తం కలిపితే అంటే మేము సత్తెనపల్లి వెళ్ళడం కూడా అంటే బండి మీద వెళ్ళాం కదా, వెళ్ళి రావడానికి ఎట్లదైనా మొత్తం అంతా 8,000 అయితే అయ్యిందనమాట. ఇంకా మోటార్ అయితే తీసుకోలేదు. మోటార్ ఎందుకంటే కొంచెం మా దగ్గర అంత ఎక్కువ అయితే మనీ లేవు. ఉన్న దాంతో మిషన్ అయితే మంచి కంపెనీ తీసుకుందాం అనుకున్నాము. ఇంకా దీనికి మించి ఇంకా తక్కువ కంపెనీలో 6,500కి 7,000కి అలా కూడా ఉన్నాయి. కానీ అవి ఎందుకో అనిపించలేదు అనమాట నాకైతే. అందుకే ఇదే తీసుకున్నాను. ఇంకా 7,500కి చెప్పడం కూడా వాళ్ళు మాకు 8,500 చెప్పారు. ఇంకా మాతో పాటు తెలిసిన వాళ్ళు వచ్చానని చెప్పాను కదండి. అంటే వేరే ఊరోళ్ళు, పక్కన ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటున్నాను. అయితే ఆ ఊరోళ్ళు కూడా బేరమాడి తీసుకోవడం వల్ల ఇద్దరి మీద 2 మిషన్స్కి ఒక్కొక్కటి 7,500కి అయితే ఇచ్చారనమాట. మొత్తం రావడం పోవడం మాత్రం 8,000 అయితే అయ్యింది. ఇంకా మోటార్ ఎందుకు తీసుకోవాలంటే వాళ్ళు చెప్పారు 2,000 1,500 1,800 అలా ఉందని చెప్పి. ఆల్రెడీ 1,800లో ఒకసారి కొంటే అది షాక్ వచ్చేసినట్టుగా అనిపించింది. అంటే తక్కువ కాస్ట్ పెట్టుకుంటే తక్కువలోనే ఉంటుందండి. అది మాత్రం ఎన్నో రోజులు రాదు. కొంచెం ఎక్కువైనా సరే మనీ పెట్టి మంచిది కొనుక్కుంటేనే అవి షాక్లు ఏమీ రాకుండా ఉంటాయి. అసలుకే మా అరవింద్ కూడా ఉన్నాడు కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఎందుకులే అనిపించింది. ఇంకా ప్రస్తుతానికి మనం ఇంట్లో వరకే కదా కుట్టుకునేది, ఇంకా కాలుతో తొక్కుంటే సరిపోద్ది అనిపించింది. ఇంకా అందుకే మోటార్ అయితే తీసుకోలేదు అనమాట ప్రస్తుతానికైతే. చూద్దాము, ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా మంచిగా తొక్కుతూ ఉంటే కనుక తీసుకోవచ్చులే అనిపించింది అంతే. ఇంకా శారీతో నా వల్ల కాలేదనమాట కుట్టడం. ఎప్పుడు కూడా నేను మిషన్ నేర్చుకొని వెళ్ళినప్పుడు కూడా శారీస్ ఏం కట్టుకుని వెళ్ళేదాన్ని కాదు, డ్రెస్లే వేసుకుని వెళ్ళేదాన్ని. అందుకే ఇంకా అది కాక ఈ ఎండకి బయట ఫ్యాన్ లేకపోవడంతో ఉక్కపోసేస్తుందన్నమాట. ఇంకా చెమటలు కూడా బాగా విపరీతంగా పట్టాయని చెప్పి ఇంకెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి ఇంకా మిగతాది ఇంకా కటన్కి పైన ఉంటుంది కదండి దారం పెట్టుకోవడానికి, ఇంకా అదైతే కుడుతున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి మిషన్స్ అనుకుంటే మాత్రం ఇంట్లో వరకు అయితే చిన్న మిషన్సే తీసుకోండి బెస్ట్. పెద్ద మిషన్స్ అంటే మనకి ఎప్పుడైనా సరే మిషన్ నేర్పించే వాళ్ళు కూడా చిన్న మిషన్ల మీద నేర్పిస్తారు, పెద్ద మిషన్ల మీద మనకి నేర్పియరు. అది 10,000 పెట్టుకున్నా సరే వేస్ట్ అవుతుంది అనమాట మనకి తర్వాత రాకపోతే. ఇంకా నేను కూడా చిన్న మిషన్ తీసుకున్నాను. నాతో పాటు తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు కదా మా ఊరు పక్కన వాళ్ళని చెప్పి, వాళ్ళు కూడా చిన్న మిషన్ తీసుకున్నారు. ఆ ఆంటీ గారు కూడాను అంటే బయట వాళ్ళకి కుడతారంట. బయట వాళ్ళకి కుట్టినా సరే ఆ ఆంటీ చిన్న మిషనే తీసుకున్నారు. అలాగా ఎందుకంటే పెద్ద మిషన్ తీసుకోవాలనుకుంటే కొంచెం మనకి బాగా వచ్చి ఉండాలి. అంటే దానికి ఏమన్నా మిషన్లో రిపేర్స్ అవన్నీ వస్తే మనకు తెలిసినంతలో మనం చేసుకోవాలి. దారం పోసు కుట్టు కానీ దారం పద్దాకా తెగిపోవడం ఏమైనా ప్రాబ్లం ఉంటే చిన్నవి మనం చేసుకునేటట్టు అయితే ఆ మిషన్కి మనం తీసుకుంటే బాగుంటుంది.
లేదంటే ఇంకా అంతే చెప్పలేం, వేస్ట్ అనమాట డబ్బులు. చాలానే వేస్ట్ అయిపోతాయి. కొనుక్కోవాలి అంటే మిషన్స్ గుంటూరులో కూడా ఉంటాయండి. మేము అంత దూరం ఎందుకులే, మళ్ళీ ఏమైనా రిపేర్ వచ్చినా మళ్ళీ గుంటూరు వెళ్ళాలని చెప్పి సత్తెనపల్లి అయితే దగ్గర అని చెప్పి ఇంకా సత్తెనపల్లిలోనే వెళ్ళి తెచ్చుకున్నాము. ఇంక ఇలా అయితే కుట్టాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే వేసి చూపిద్దాం మీకు అని చెప్పి ఇంకా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశాను. బాగానే వచ్చింది కదండి కట్ను, నాకైతే బాగానే అనిపించింది. అంతేనండి ఈ వ్లాగ్కి. మరో కొత్త వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.